మనం చికెన్ తీసుకుని ఈ చికెన్ పీసెస్ కి మనం ఈ విధంగా కట్స్ అనేవి చేసుకోవాలి. టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుని ఇంట్లోకి పిజ్జా సీజనింగ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ టమాటా సాసు, ఇందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ ని కూడా వేసుకుని దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మ చెక్క రసం, ఒక 2 స్పూన్లు బటర్ ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ మైదా కూడా వేసుకుని ఈ విధంగా మనం మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ ని ఆయిల్ లోకి డ్రాప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ లోకి మనం ఈ పీసుల్ని వేసేసుకుందాం.